వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యమని సీఎం చంద్రబాబు పిలుపు. యువత ఉద్యోగాల కోసం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం హామీ. ఏపీ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పేర్ని నాని ఆగ్రహం. ప్రజా వైద్యం డబ్బు ఆధారంగా మారుతుందని పేర్ని వ్యాఖ్య. ప్రభుత్వ వైద్య సేవల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్. పేదల ఆరోగ్య హక్కును రక్షించమని ప్రభుత్వానికి హెచ్చరిక. ఢిల్లీ పేలుళ్లకు బీజేపీని లాగడం దేశ ద్రోహమని ఎంపీ రఘునందన్ ఫైర్. జాతీయ భద్రతపై రాజకీయాలు సిగ్గుచేటు అని ఎంపీ ఆగ్రహం. నిందితులపై కఠిన చర్యలకు కేంద్రానికి మద్దతు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు లొంగొద్దు అని రఘునందన్ హెచ్చరిక. గంజాయి నిర్మూలించాం, ఇప్పుడు డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామన్న మంత్రి అనిత. పాయికరావుపేటలో డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీ. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అనిత పిలుపు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు బలోపేతం చేస్తామని హామీ. జాగృతితో పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పవు అని కవిత హెచ్చరిక. నల్గొండలో మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ. ఆసుపత్రిలో వసతుల కొరతతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య. ప్రతిపక్షం జాగృతి పేరుతో అబద్ధ ప్రచారం చేస్తుందని కవిత ఫైర్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సదుపాయాలు, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ ద్వారానే రాష్ట్ర ఆర్థిక బలపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మీలో చాలామందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు రంగానికి అప్పగించడం తీవ్ర అన్యాయమని ఆయన విమర్శించారు. పేదలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలను డబ్బు ఆధారితంగా మార్చే కుట్ర ఇది అని పేర్ని నాని మండిపడ్డారు. ప్రజా వైద్య వ్యవస్థను కూలగొట్టే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణతో వైద్య విద్య, చికిత్స ఖర్చులు పెరిగి సాధారణ ప్రజలకు భారమవుతాయని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ప్రైవేట్ సామాన్యుడికి మెడికల్ చంద్రబాబు, సామాన్యుడికి వైద్య విద్యలతో చేస్తున్న చంద్రబాబు, రాజ్యం ఇదే విరాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అరే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, అరే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది.
మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు, వైద్య సిబ్బంది, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండదు అని నినాదాలు చేశారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలహీనపరిచే ఈ చర్యను ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ఖండించారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఆరోగ్యాన్ని రక్షించాలని ర్యాలీ ముగిసింది. అయినప్పుడు కూడా మనకి భవిష్యత్తులో మనం ఈ ప్రభుత్వానికి ఏమో మా తాలూకు ఆకాంక్షని, ప్రజల తాలూకు ఆకాంక్షని తెలియచేయండి. ఈరోజు ఎందుకంటే ఇది పేదవాళ్ళకి సంబంధించిన కాలేజీలు, పేదవాళ్ళ తాలూకు పిల్లలు కానివ్వండి, పేదవాళ్ళ తాలూకు వైద్యం కానివ్వండి, ఈరోజు చాలా ముఖ్యం. కాబట్టి ఏదైనా ప్రభుత్వ అధికారులు వస్తే పేదవాళ్ళని ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఈ కాలేజీలన్నీ కూడా పేదవాళ్ళకి సంబంధించినవి కాబట్టి తప్పనిసరిగా ఈ 17 కాలేజీని ప్రభుత్వం కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని చేయని పక్షంలో ఏ విధమైన ప్రభుత్వం ఏదైతే ప్రజల నుంచి వచ్చిన నిరంతరం ఏవైతే ఉన్నాయో కోటి సంతకాల ద్వారా రాష్ట్రపతి కూడా ఇవ్వడానికి కూడా మేము ఆలోచన చేస్తాము. తప్పనిసరిగా మేము ఇచ్చిన రిమోట్ ప్రభుత్వం నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఏదైతే చేసిందో దానికి నిరసనగా వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. మరి ఏదైతే అంబేద్కర్ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి మా ప్రజల తాలూకా ఆకాంక్షని ఏదైతే పేదవాడి తాలూకా స్థితిగతులు ఈరోజు పేదవాడి తాలూకా పిల్లల తాలూకా మరి వాళ్ళ పిల్లల ఆశలే అడియాసలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఈ కుటుంబం ఏదైతే ఉందో మరి దీనికి నిరసనగా మరి ఎంఆర్ఓకి మరి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా తాలూకా ఆకాంక్షని మరి ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ అన్నిటి మీద కూడా మరి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గం చర్యకు విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గం చర్యకి మరి తప్పకుండా భారీ మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవడానికి ఈ సందర్భం తెలియజేసుకున్నాను. గుంటూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ నిరసన తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కంకరగుంట గేటు వద్ద ర్యాలీ నిర్వహించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం పేదల ఆరోగ్య హక్కుపై దాడి అని మండిపడ్డారు. సాధారణ ప్రజలు డబ్బు లేక వైద్యం పొందలేని పరిస్థితి వస్తుంది అని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలను విస్మరించే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. జై జై జగన్ వద్దులాలి వద్దులాలి వద్దులాలి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో యాడికిలో నిరసన ర్యాలీకి బయలుదేరగా పోలీసులు ఆయనను స్వగృహం వద్ద అడ్డుకున్నారు. దీనిపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజల హక్కులను అణగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేటీకరించడమే పేదలకు వైద్యం దూరం చేయడమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలపై ప్రయోగాలు చేసే ఈ ప్రభుత్వానికి మేము తలవంచామని హెచ్చరించారు. తాడిపత్రిలో కొంతసేపు పరిస్థితి ఉధృతంగా మారింది. అనే దానిపైన ఆ ప్రోగ్రాంకు నాకు తాడిపత్రిలో పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10:30కు మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రాం చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మేలు పెట్టడం జరిగింది. ఎట్లా ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మేలు పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా యాడికి సిఐ గారు చెప్తారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పీ గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు. మళ్ళీ ఆయనే నాకు ఫోన్ చేసి ఏఎస్పీ గారు ఫోన్ చేసి యాడికి సిఐ గారికి చెప్పడం జరిగింది మీరు పోండి 9 గంటలకు ఇక్కడ నుండి అని. నేను పైన నుండి కిందికి దిగొచ్చేలకు పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఎవరన్నా పోయే ప్రోగ్రాం చేయండి అని. అంటే ఈ రాష్ట్రంలో తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో నేను ఎక్స్ఎమ్మెల్యేని కాదా? నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రాం చేసే హక్కు నాకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా నన్ను కంటెస్ట్ చేయమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను కూడా చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. అందరికి కూడా మెసేజ్ పెట్టి యాడికి రమ్మని చెప్పడం కూడా జరిగింది పొద్దున్నే. తీరా నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంట. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్. అంటే సర్టన్ ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాలా తప్ప అందరినీ ఇళ్లలో కూర్చోపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. అయ్యా దయచేసి మీరు పంపియండి, లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి. నేను ఇంతవరకు దాదాపు 1.5 సంవత్సరం నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాండా, మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాండా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా. వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు 2019లో నేను ఓడిపోయినప్పుడు చాలా మంది నన్ను హేళన చేశారు, కానీ నేను దాన్ని సవాలుగా తీసుకున్నాను అని మంత్రి నారా లోకేష్ అన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ప్రజల విశ్వాసమే తన విజయానికి కారణమని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రనే అత్యధిక మెజారిటీతో గెలవడం ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది అని అన్నారు. ప్రజల కోసం చేసిన సేవ ఎప్పుడూ వృధా కాదని లోకేష్ వ్యాఖ్యానించారు. యువతకు అవకాశాలు కల్పించడం, అభివృద్ధి పనుల్లో పారదర్శకత తెచ్చడం తన లక్ష్యమని చెప్పారు. ప్రజా ఆశీర్వాదం కొనసాగాలంటూ కృతజ్ఞతలు తెలిపారు. 85 I lost. A lot of people made fun of me, but I didn't care. I said my goal is set. I am going to go about achieving it. 5 years I worked hard. I didn't leave it. And 2024 I won it with one of the highest majority in Andhra Pradesh history. Life is not fair, but then keep at it. Only if you work hard, you can achieve the targets that you set yourself out to achieve.
మేడారం జాతరకు చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, సమ్మక్క సారళమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దేవతల ఆశీర్వాదం కోరారు. అనంతరం మంత్రులు జాతర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మేడారం జాతర ప్రపంచానికి తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ఢిల్లీ పేలుళ్ల విషయంలో బీజేపీ పార్టీని అనవసరంగా లాగడం అత్యంత నీచమని, దేశ ద్రోహకర చర్య అని ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత వంటి సున్నితమైన విషయాల్లో రాజకీయ లాభం కోసం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దేశం కోసం రక్తం చిందించే సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఘోర సంఘటనలపై సమైక్యంగా స్పందించాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు. పేలుళ్ల వెనుక ఉన్న నిజమైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు లొంగొద్దని సూచించారు. చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్లలో విషం కలిపి మనల్ని చంపాలని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించొద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని నిర్మూలించామని, ఇప్పుడు డ్రగ్స్ పై యుద్ధం కొనసాగుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూటి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఆమె దాదాపు 3 కిలోమీటర్ల సైకిల్ తొక్కారు. యువతను మాదక ద్రవ్యాల ఆకర్షణ నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈగల్ టీం కృషి వల్ల గంజాయి ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపారు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కంటిన్యూగా 25 నుంచి 30 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరావుపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మా డిఐసీ గారు, అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈగల్ టీం ఈ రోజుకి కూడా 25 నుంచి ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె జాగృతితో పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పవు అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాల్లో ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ నేతలు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు జాగృతిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైనటువంటి రాజ్యాలు, రాజరికాలు, అదేవిధంగా కళలు, అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే అసలు బౌద్ధానికి, అదేవిధంగా జైనానికి, అదేవిధంగా
అద్భుతమైన ఆలోచన సరళికి పేరుగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చి కొట్లాడేది, మా దగ్గర దొరికినాయన్నీ కూడా మీరు గుంటూరు మ్యూజియంకి తరలించకపోయినరు, మా దగ్గర ఉన్నటువంటి చరిత్రనంతా గుంటూరుకి తీసుకుపోయినరు, అవన్నీ వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము ప్రెస్ మిత్రులను చూస్తుంటే జూనియర్స్ కూడా చాలా అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా అనేక స్తూపాలను గుంటూరుకి తీసుకుపోయినారు. అప్పుడు అమరావతి అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మ్యూజియంలో పెట్టుకోవాలని చెప్పి. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పేదల గృహ నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు గృహాలు అందించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి అర్హుడికి ఇల్లు దక్కే వరకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మహిళల పేర్లతో ఇల్లు మంజూరు చేయడం ద్వారా కుటుంబ భద్రతను బలోపేతం చేస్తామని చెప్పారు. ధర్మవరం నుంచి ప్రారంభమైన ఈ గృహ నిర్మాణ యజ్ఞం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని వెల్లడించారు. వాళ్ళని ఆలోచన చేయలేరు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1,20,00,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే 21,50,000 ఇళ్లని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఇళ్లని మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి, అంటే దాన్ని బట్టి పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి విధ్వంసకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వాళ్ళ ధర్మవరం పట్టణంలో కూడా ఎక్కడ కూడా గతంలో అస్మదీయులకి, కావాల్సిన వాళ్ళకి లేదా నాయకులకి కట్టబెడుతుంటే వాళ్ళ నిజమైన లబ్ధిదారులకి ఇవాళ ఇళ్ల మంజూరు చేయడం కానీ, ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన టైం లైన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో, అది గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా, ఇల్లు లేని పేద ఒక్కరు కూడా లేకుండా చూసే బాధ్యత కూటమి నాయకత్వానికి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ఏక్తారా నిర్వహించబడింది. ఉక్కు మనిషి స్ఫూర్తితో దేశభక్తి, ఐక్యతను చాటే ఈ పరుగును విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఐక్యతతోనే భారత్ బలపడుతుందని ఆయన అన్నారు. భారత యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పటేల్ భారత ఏకీకరణకు చేసిన కృషి అమోఘమని ఎంపీ భరత్ తెలిపారు. యువతలో దేశభక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ రన్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి సెటిల్ అయ్యారు. కలిసిమెలిసి చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నాము. ఈ మెసేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం అండ్ ఒక గొప్ప నాయకులు, దేశంలో ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి వచ్చి భారతదేశాన్ని ఈ ఇంటిగ్రిటీ తయారు చేసే ఒక కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తిస్తూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఒక చాలా మంచి కార్యక్రమం. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ, అట్లాగే మన దేశంలో తయారు చేసిన వస్తువుల్ని కూడా మనం వాడాలి. అట్లాగే మనం బట్టలు కూడా ఏదైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా మన భారతదేశంలో తయారు చేసినయే ఉండాలి అనే ఉద్దేశంతో కూడా పిలుపునివ్వడం జరిగింది. జీవితంలో ఒక తప్పు చేశాను, అదే నా కెరీర్ను మార్చేసిందంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఏఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ల విషయంలో తప్పు చేశా. 2020లో డీజీపీ నుంచి వచ్చిన ఫైల్ ప్రకారమే ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు తాను తీవ్రమైన నష్టాన్ని చవిచూశానని వెల్లడించారు. హీరో నుంచి జీరో అయ్యా, కానీ నిజం చెప్పడానికి భయపడను అని ఆయన అన్నారు. సేవలో ఉన్నప్పుడు ఎదురైన ఒత్తిళ్లు, వ్యవస్థలో ఉన్న వక్ర పద్ధతులపై కూడా ప్రవీణ్ ప్రకాష్ విమర్శలు గుప్పించారు. I had a huge social media trolling. A trolling జరిగినప్పుడు the thought which used to cross my mind was that నేను 30 years నుంచి ఆంధ్రాతో associated గా ఉన్నాము. God knows I had not made even 1 rupee through corruption. నేను ₹1 కూడా కరప్షన్ చేయలేదు. నేను లైఫ్లో ఎప్పుడైనా సరే ఫైల్లో చట్టంకే విరుద్ధంగా, రూల్కి విరుద్ధంగా ఇప్పుడు నేను నోటింగ్ చేయలేదు, ఇప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు. నా సబార్డినేట్స్కి, జూనియర్ ఆఫీసర్స్కి ఇప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు? దాట్ వాజ్ ద అజిటేషన్. ఆ మెంటల్ అజిటేషన్, మెంటల్ అగోనీ ఏ లెవెల్కి పెరిగింది అంటే, నేను జూలై 1st వీక్లో విఆర్ఎస్ అప్లై చేశాం, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నేను విజయవాడ నుంచి
అక్టోబర్లో ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీలో వచ్చిన తర్వాత ద లాస్ట్ 1 year కాన్స్టెంట్గా నేను ఆ ఇంట్రోస్పెక్షన్ చేసేవాళ్ళు. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? నేను ఏం తప్పు చేశాను? నేను 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చింది, ఎంత లవ్ ఇచ్చింది, ఎఫెక్షన్ ఇచ్చింది, హీరో వర్షిప్పింగ్, అడ్మిరేషన్. విజయవాడ, గుంటూరు కాకుండా నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వెళ్ళినప్పుడు, లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు, లేదా ఈవెన్ లండన్లో వెళ్ళినప్పుడు, న్యూయార్క్లో, వాషింగ్టన్లో, వన్స్ ఈవెన్ ఇన్ నియాగ్రాలో కూడా ఎప్పుడూ సరే ఈ ప్లేసెస్లో నాకు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఎవరు, ఇఫ్ సంబడి ఐ యూస్ టు మీట్, వాళ్ళు వచ్చి చాలా గర్వంగా, హ్యాపీగా నాతో కలిసేవాళ్ళు. వాళ్ళ ఐస్లో, వాళ్ళ ముఖంలో ఐ వాజ్ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్, ఒక ఎఫెక్షన్, ఒక హీరో వర్షిప్పింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు. అండ్ దట్ యూస్ టు బి మై ఆక్సిజన్, దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్. సడన్గా నేను ఏ తప్పు చేశాము, ఈ మొత్తం హీరో వర్షిప్పింగ్ ఒక విలన్ ట్రోలింగ్లో కన్వర్ట్ అయింది. ఐ కెప్ట్ డూయింగ్ సోల్ సర్చింగ్. ఇంట్రస్పెక్షన్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది. ఐ రియలైజ్డ్ నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి, ఒక సమాజం నుంచి నాకు ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాను. ఆ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాము. ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాం కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది, ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది. వాట్ వాజ్ మై మిస్టేక్? నేను ఏ తప్పు చేశాను? ఇయర్ 2020లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ IAS అండ్ IPS ఆఫీసర్, ఆ పోస్ట్ నేను చేశాను. ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ DGP ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది. The file was the DGP office recommended a disciplinary action, a framing of charges against additional DGP rank officer Shri ABV Venkateshwar Rao, 1989 batch IPS officer. A file చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్, సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే, ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్కి అతీతంగా కనిపించవచ్చు. బట్ మనం అందరికీ తెలుసు, మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అది ఒక కోడిఫై ఉన్నాయి, కానీ నార్మ్లో కానీ ప్రాక్టీస్లో కానీ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ IAS ఆఫీసర్గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే X amount టు ట్రెజరీ. నేను 30 years ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. మనం స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్లో ఎట్లా మనం వీ హ్యావ్ మేడ్ అవర్ మైండ్ దట్ 24/7 మనం గవర్నమెంట్ పని చేస్తాం కదా. మొబైల్లో ఎప్పుడైనా సరే అవైలబుల్గా ఉంటాము, iPadలో అవైలబుల్గా ఉంటాము, ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది. సో నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు, నేను మాల్లో ఉండొచ్చు, నేను ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు. ఐఎమ్ ఆన్ జాబ్. సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్లో నేను యాజ్ ఎ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం, హాస్పిటల్ కానీ, థియేటర్ కానీ, స్టేడియంస్ కానీ, పిక్నిక్ స్పాట్స్ కానీ, ఫ్రెండ్స్ ప్లేస్ కానీ. ఒక నెలకి 300 కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో 3000 కిలోమీటర్, 30 సంవత్సరంలో 1,00,000 కిలోమీటర్. సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ చార్జ్ అగేన్స్ట్ మీ సేయింగ్ దట్ మీరు మీ 30-year కెరియర్లో IASలో 1,00,000 కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు, కాబట్టి మీరు పెనాల్టీతో సహా 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ గవర్నమెంట్కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్. నేను దీని అగేన్స్ట్గా ఏ కోర్టుకి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా, నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్, బికాస్ చట్టం ప్రకారం
నేను తప్పు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యమని సీఎం చంద్రబాబు పిలుపు. యువత ఉద్యోగాల కోసం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం హామీ. ఏపీ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పేర్ని నాని ఆగ్రహం. ప్రజా వైద్యం డబ్బు ఆధారంగా మారుతుందని పేర్ని వ్యాఖ్య. ప్రభుత్వ వైద్య సేవల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్. పేదల ఆరోగ్య హక్కును రక్షించమని ప్రభుత్వానికి హెచ్చరిక. ఢిల్లీ పేలుళ్లకు బీజేపీని లాగడం దేశద్రోహమని ఎంపీ రఘునందన్ ఫైర్. జాతీయ భద్రతపై రాజకీయాలు సిగ్గుచేటు అని ఎంపీ ఆగ్రహం. నిందితులపై కఠిన చర్యలకు కేంద్రానికి మద్దతు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు లొంగొద్దు అని రఘునందన్ హెచ్చరిక. గంజాయి నిర్మూలించాం, ఇప్పుడు డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామన్న మంత్రి అనిత. పాయకరావుపేటలో డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీ. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అనిత పిలుపు. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు బలోపేతం చేస్తామని హామీ. జాగృతితో పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పవు అని కవిత హెచ్చరిక. నల్గొండలో మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ. ఆసుపత్రిలో వసతుల కొరతతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య. ప్రతిపక్షం జాగృతి పేరుతో అబద్ధ ప్రచారం చేస్తుందని కవిత ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ITV న్యూస్.